నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 98వ శ్లోకం అండి. కదా కాలే మాతః కథయ కలిత ఆలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణనిర్ణేజనజలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖకమల తాంబూలరసతాం కదా కాలే మాతః కథయ కలిత ఆలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణనిర్ణేజనజలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖకమల తాంబూలరసతాం. ఈ శ్లోకం యొక్క భావం అండి. అమ్మ పరబ్రహ్మను తెలియగోరే నేను పారాణిలా ఎర్రని నీ చరణాలను ప్రక్షాళనం చేసిన తీర్థాన్ని విద్యార్థినైన నేను ఎన్నడూ త్రాగుతానో కదా. జన్మతః మగవాడైన వానికి కూడా కవిత్వశక్తి రాగలగడానికి హేతుభూతమైన వాణి యొక్క ముఖారవిందంలోని తాంబూల రసాన్ని నేను గ్రహించగలిగేది ఎన్నడో కదా. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.